అనే మన జీవితంలో జ్ఞానాన్ని ప్రసాదించి మంచి మార్గంలో నడిపించే గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసే పవిత్రమైన పండుగ. ఈ పండుగను ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గురు అనే పదానికి అజ్ఞానం అనే చీకటి తొలగించి జ్ఞానం అనే వెలుగు ప్రసాదించే వ్యక్తి అని అర్థం. గురువు అంటే కేవలం పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, మన తల్లిదండ్రులు, పెద్దలు, మనకు మంచి మార్గాన్ని చూపే ప్రతి ఒక్కరు గురువులే. ఈ రోజును మహర్షి వేదవ్యాసుడు జయంతిగా కూడా జరుపుకుంటాము. ఆయన వేదాలను భుజించి మహాభారతం వంటి మహాగ్రంథాన్ని రచించారు. అందుకే గురు పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సారనాథ్లో తన 5 మంది శిష్యులకు మొదటి బోధన చేసిన రోజు ఈ రోజు. శివుడు ఆది గురువుగా అవతరించి సప్తఋషులకు యోగ విద్య నేర్పిన రోజు ఈ రోజు. ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచార్యుడి బొమ్మను నమస్కరించి విలువిద్యను నేర్చుకున్న రోజు ఈ రోజు. ఈ రోజున దత్తాత్రేయుడిని దక్షిణమూర్తిని గురువుగా భావించి పూజిస్తారు. అర్జునుడు గురువు మాటకు కట్టుబడి మహాభారత యుద్ధం గెలిచాడు. మన ఉపాధ్యాయులు మనకు చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడి, సంస్కారం మరియు జీవిత విలువలను నేర్పిస్తారు. వారి శ్రమ వల్లనే మనం మంచి పౌరులుగా ఎదుగుతాము. అందుకే గురువులు ఎల్లప్పుడూ గౌరవించాలి, వారి మాటలను పాటించాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుల పట్ల గౌరవం మరియు కృతజ్ఞతలు తెలియజేద్దాం. జ్ఞానాన్ని ప్రసాదించి గురువులను నమస్కరిద్దాం. మహర్షి వేదవ్యాసుని సేవలను గుర్తు చేసుకుందాం. గురువులను ఆశీర్వాదాలు పొందుదాం. విద్య, సంస్కారం, క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. గురువు చూపిన మంచి మార్గంనే నడిస్తేనే మన జీవితం సార్థకం అవుతుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వారి ఆశీస్సులతో జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.